సో ఈ రోజున కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అవుతుంది. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఇష్యూ అవుతుంది. వాళ్ళు ఏమన్నా ప్రజల కోసం కొట్టుకుంటున్నారా అండి? వాళ్ళు వాళ్ళ పదవుల కోసం కొట్లాడుతుండు. ఈయన కడియం శ్రీహరి ఏమో నీకు పదవి పోతుందని ఆయన అంటుండట, ఈవిడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఏంది? మహిళ అంటే వివక్షణ మీకు? మహిళ అంటే చిన్న చూప? ఎవరివయ్యా నువ్వు? తెలంగాణ కేసీఆర్కి ద్రోహం చేసి అక్కడ చంద్రబాబు నాయుడికి మోసం చేసి బీఆర్ఎస్కి వచ్చినావు, అధికార పార్టీకి వచ్చినావు, టీడీపీని మోసం చేయబడుతుంది. చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు ఓడిచి కీలక పాత్ర పోషించి కీలక పదవులు ఇస్తే కాదని కేసీఆర్ రమ్మన్నాడని బీఆర్ఎస్కి పోయినావు. బీఆర్ఎస్కి పోయినందుకు చొప్పుతో పట్టేటువంటి సమాధానం చెప్పినావు కేసీఆర్కి. ఎందుకంటే వేరే పార్టీ నాయకులను బీఆర్ఎస్లకు రావద్దన్న బుద్ధి వచ్చింది వాళ్ళకి. ఎందుకని వాళ్ళ ఇంట్లో ఏమంటారు, ఈయన పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిండు. ఆ రోజు భోజనం చేసి వచ్చి మరి పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు మొన్న. మరి వెన్నుపోటు ఓడిచిన వాళ్ళని తీసుకుంటే వెన్నుపోటులో ఓడుస్తారు వాళ్ళు, కాదంటారా? మీరేమన్నా చక్కనైన వాళ్ళ కడియం శ్రీహరి గారు? చెప్పండి. మరి ఇంత సీనియర్ నాయకుడైనటువంటి మీరు టీడీపీలో చంద్రబాబు నాయుడిని కాదని ఇటువైనాం, బీఆర్ఎస్ అధికారంలో ఉందని చెప్పి మీకు కావాల్సింది అధికారం, మీకు కావాల్సింది అధికార దాహం. మీరేమన్నా చక్కనైన వాళ్ళ? మీరు ఎక్కడ పోయినారు? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీ మూలాలేంది? టీడీపీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ పార్టీలకు జంప్ అయినావు? తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ హైప్ ఉన్నది, అధికారంలో ఇదే పార్టీ ఉందని చెప్పి టీడీపీని నీలాంటి నాయకులు కదా తుంగలో దొక్కి టీఆర్ఎస్కి కేసీఆర్ పిలిచిండని పోయినావు. పోయినప్పుడు ఆయన ఏమన్నా నీకు అన్యాయం చేసిండా? పదవులు బాగానే ఇచ్చిండు. అక్కడ చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిస్తుంది. తెలంగాణలో టీడీపీ మీలాంటి నాయకులు అందరూ వచ్చి ఇక్కడ కేసీఆర్ పక్కన చేరిండ్రు. కానీ కేసీఆర్కి ఏం మిగిలింది నీ వల్ల? ఏం మిగిలింది? పోచారం శ్రీనివాసరెడ్డి దాంట్లో నెత్తి మీద పెట్టుకుండు ఆయన జంపు. ఓకే, గుత్తాసులే ఆయన ఏదో ఉంది పేరు ఆయనది, సుఖేందర్ రెడ్డి ఏదో, ఆయన నెత్తి మీద పెట్టుకుండు ఆయన జంపు. కడియం శ్రీహరిని నెత్తి మీద పెట్టుకుండు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చిండు కదా. ఎంపీ టికెట్ ఇవ్వబట్టే ఇంకొంతమంది అయితే డబ్బులు కూడా ఇచ్చిండు ఎలక్షన్ ఖర్చు పెట్టుకోమని. ఆ డబ్బులు తీసుకున్నావు, బిడ్డను తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఎందుకంత కక్ష? నేను అడుగుతున్నా. నేనేం చెప్తున్నానంటే డెఫినెట్గా నేను టాపిక్ డైవర్ట్ అయిపోతుంది యాక్చువల్గా, బట్ ఇది ఫినిష్ చేస్తాను. నేను నిరుద్యోగుల గురించి అయితే ఇది ఎవరు రాయలే వార్తలు. నేనేమంటున్నా, నేను ఖచ్చితంగా కొండా సురేఖ అక్క యొక్క పేషీలో ఏమున్నా నేను చూపించిన. ఇంకా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. నాట్ ఓన్లీ కొండా సురేఖ అక్కను ఒక్కతే కాదు, సీతక్కని అడుగుతున్నా, దుద్దిల్ల శ్రీధర్ బాబుని అడుగుతున్నా, నరేందర్ రెడ్డిని అడుగుతున్నా, పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇటు ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహని అడుగుతున్నా. వ్యక్తిగత కక్షలు ఎవరికో ఓడిపోయిన ఉండవు, కానీ ఒక అమ్మాయిగా మహిళలను పాలిటిక్స్లో రానియట్లే తొక్కి పెడుతున్నారు. ఎవరు చేయట్లే అవినీతి? కాంగ్రెస్లో అందరు రేవంత్ రెడ్డి మొదలుకొని ఆఖరికి ఆ సిపిఆర్ఓ ఉన్న అయోధ్య రెడ్డి కూడా ఎంత అవినీతి చేసిండో మీకు ఎవరికైనా తెలుసా? మీకు దమ్ములుంటే ఏసీబీ రైట్స్కి పోండి అయోధ్య రెడ్డి ఇంటికి. మీకు దమ్ములుంటే యాంటీ కరప్షన్ బ్యూరోని అయోధ్య రెడ్డి ఇంటికి పంపి. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, ఓకే, నరేందర్ రెడ్డి దమ్ములుంటే. దుద్దిల్ల శ్రీధర్ బాబు టీం గ్యాంగ్ మొత్తం రంగారెడ్డి జిల్లాలో జలన పడుతుంది. ఆ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేతో కలిసి క్రషర్లను బ్లాక్మెయిల్ చేయడం, క్రషర్ల పేర్లు చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పి నువ్వు క్రషర్ నడిపించకపోతే ఎట్లా నడిపిస్తావు చూస్తా, మామూలు ఇవ్వకపోతే ఎట్లా నడిపిస్తావో చూస్తా. గిది రంగారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి ఇసుక దందాలు మొదలుకొని. మళ్ళీ పైకి పిప్పి డుమ్ అని మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కొండా సురేఖనే కాదు, సీతక్క చేయట్లే అక్కడ. మొన్న వాళ్ళ పిఎన్ బర్తరఫ్ చేయలే, ఇసుక దందాలు చేస్తలే. కంపెనీలన్నీ ఎక్కడున్నాయి? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు ఇసుకపై? ఇక ఇవన్నీ మాట్లాడితే ఎవరు చేయట్లే? ముఖ్యమంత్రిని మొదలుకొని ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి ఎమ్మెల్యేలతో సహా ఇక వాళ్ళకి బిల్స్ రాక వాళ్ళు ఆగమవుతున్నారు. ఇక నువ్వు ఇక ఉన్నదే ఇద్దరు మహిళలు
క్యాబినెట్లో ఇద్దరు ఉన్నారు మహిళలు. ఆ ఇద్దరు మహిళల్ని ఎట్లా గద్దలక్క పోడవాలి, వాళ్ళని ఎట్లా ఇది చేయాలి. సీతక్క కట్ట రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఆ ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి ఉండాల్సింది వాళ్ళకి ఇచ్చిండు, ఖాతం ఇక అయిపోయి. తన పేషి అవినీతికి ఇవన్నీ పక్కన పెట్టు, ఏ పేషే జరుగుతలేదు. సెక్రటేరియట్లోనే సెక్రటేరియట్ సాక్షిగానే అవినీతి జరుగుతుంది. కొండా సురేఖను తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా తీసేయమను. దమ్ములున్నాయా? రాజీనామాలు చేయమనండి. దమ్ములున్నాయా? అరే పిచ్చకుంట్ల కార్పొరేషన్ చైర్మన్లే స్కాములు చేయబడుతుంది మీ కార్పొరేషన్లో. పిచ్చకుంట్ల కార్పొరేషన్ చైర్మన్లు మైన్స్ దందా ఒకడు, ఇసుక దందాలు ఒకడు, సీడ్స్ దందా ఆఖరికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో అయితే ఘోరం. అడేకంగా బెడ్డే వేసుకుండు అక్కడ చైర్మన్ రూమ్లో. పోయి చూడండి కెమెరాలు పెట్టుకొని. ఇవన్నీ కనబడవా? ప్రజా సమస్యలు కనబడవా? మీ పదవుల కోసమా మీరు కొట్లాడుకునేది? తెలంగాణ బ్రష్ పట్టిపోతుందిరా నాయన. అక్కడ మొత్తం కూడా అప్పుల పాలైపోయింది. అప్పులైతే అయినాయి, పోనీ అప్పుల పాలైపోయింది, అప్పులైతే అయినాయి సర్ది చెప్పుకునే లోపల ఇళ్ల మీదకి వస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, సామాన్యులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ఇంద్రమ్మ మళ్ళా పైనుండి ఏడుందో ఆ ఇంద్రమ్మ, ఆ పైనుండి చూస్తే చి ఏంద్రా ఇట్లా దరిద్రం పాడైంది కాంగ్రెస్లో ఆమె బాధపడుతుంది. ఆమె ఇందిరాగాంధీ గారు కానీ పైనుంచి చూస్తే తను ఒక ఫైర్ బ్రాండ్. సామాన్యులకు అండగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ఈ రోజున కార్యకర్తలు గాలికొదిలేసినారు. కార్యకర్తలు లేని మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఉందా? అసలు ఈ ఎలక్షన్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ముందు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా? తిప్పించుకుంటున్నావు. ఆయన ఉన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడ బోయా నగేష్ అనే వ్యక్తి ఉన్నారు. చంద్రాయన గుట్ట నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని నించున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ పాపం ఆయన బస్సులు అందరూ ఆడుకుంటారు. కాంగ్రెస్ గడుకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ట్రావెల్స్ బిజినెస్ ఉంది. ఆ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు అన్నిటికీ ప్రియాంక గాంధీ మీటింగ్కి అదే బస్సులు కావాలి, నీకు పోనీకి మంచిగా బస్సు ఎక్కి సల్లంగా ఏసీలో కూర్చొని నీకు ఏ మీటింగ్లైనా గదే ఆయనదే కావాలి, ఏ మీటింగ్లైనా ఆ బస్సే కావాలి. కానీ పదవులు మాత్రం వాళ్ళకొద్దు, సిగ్గు లేకుండా తిప్పించుకుంటారు. మాకు తెలియదా ఎవరెవరిని ఎక్కడెక్కడ తొక్కి పెడుతున్నారో, ఎక్కడెక్కడ వాడుకుంటున్నారో? పుక్కట్లో ఆయన బస్సులన్నీ వాడుకున్నారు కదా మీరు. అప్పుడేమో బోయా నగేష్, ఇప్పుడేమో ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి. పాపం మీరు వాడుకోబట్టి ఆయన ఉన్న బస్సులన్నీ 2 మిగిలినాయి. అమ్ముకున్నాడు. మీలాంటి వాడిని అమ్ముకోవడమే. ఇంకేం మిగిలింది? ఏం మిగిలింది? ఏం చేసినావు? నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయలే. ఉమ్ముతే మళ్ళీ మీ మీదనే పడుతుంది. అట్లా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నిరుద్యోగుల ఘోష వర్ణనాతీతం. వాళ్ళందరూ కలిసి కొత్త పార్టీ పెడతారు, లోకల్ బాడీ ఎన్నికలలో నించుంటారు. ఏం చేయగలుగుతారండి మీరు? ఓట్లేస్తారా? పోయి సర్వే రిపోర్ట్ తెప్పించుకోవట్లే రేవంత్ అన్న, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవట్లే రేవంత్ అన్న. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు నీచంగా చూస్తున్నారు మీరు. ఎగ్జాంపుల్ 2 చెప్తా. క్యాబినెట్ మంత్రులు అందరూ దందాలు చేస్తారు, కొండా సురేఖతో సహా. ఓకే, కొండా సురేఖతో సహా ఎందులో చేస్తుంది? పొల్యూషన్ బోర్డులో. ఓకే, కానీ ఇక్కడ టార్గెట్ చేసేది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కొండా సురేఖ ఒక్కదాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? మిగతా మగోళ్ళంతా ఏం చేస్తున్నారు? మిగతా రెడ్డి సామాజిక వర్గం ఏం చేస్తున్నారు? ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ గిరిజన రైతుల భూములు బిడ్డ పేరు మీద రాసుకోలే, నీకు సిగ్గులేదు? బిడ్డ పేరు మీద ఎవడు రాసుకున్నాడు? గిరిజన రైతులది. గిరిజన రైతుల భూములు ఎవరిపై రాసుకుంది? వాళ్ళు ఇంకా అక్కడనే కూర్చున్నారు. వాళ్ళు వెలిమెల భూముల స్టోరీ ఏంది? బీఆర్ఎస్ ఎందుకు అక్కడికి? ఎందుకంటే వాళ్ళే పంచాయతీ పెట్టింది. వీళ్ళందరూ ఒకటే ప్రజల వెనకాల సిండికేటు పంచుకుంటారు. ఇగో నాకింత నీకింత విక్రమార్కుడు సినిమాలో వాళ్ళు అనుకుంటాడు చూసినావా, రవితేజ బ్రహ్మానందం పంచుకుంటారు. గిరిజన రైతుల భూములు అప్పనంగా నొక్కింది ఎవడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? అపర్ణ కన్స్ట్రక్షన్స్కి కట్టబెట్టింది ఎవడు? ఈ రోజు కూడా వాళ్ళు అక్కడనే కూర్చున్నారు. శివధర్ రెడ్డి కళ్ళు మూసుకపోయినాయా? ఇంటెలిజెన్స్ కళ్ళు మూసుకపోయినాయా? మరి రేవంత్ రెడ్డికి చెప్పక్కర్లేదా? మీరు టెంట్ కింద కూర్చున్నారు వాళ్ళు గిరిజన రైతులు అన్న విషయాన్ని. అట్లనే కూర్చున్నారు వాళ్ళు, 5-6 నెలల నుంచి అట్లనే కూర్చున్నారు వాళ్ళు. ఎవ్వడు పోడు, ఏ మీడియా పోదు, ఎవడు పోడు చేయడు. వాళ్ళ సంసారం ఏందో, వాళ్ళ కథ ఏందో ఎవడు పట్టించుకోడు, ఇది చేయడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నిట్లో వేలు పెట్టడం, రెవెన్యూని దోచుకదినడం,
పెద్ద పెద్ద ల్యాండ్స్ ఏమైనా ఉంటే చేసుకోవడము. సో ఒక రెడ్డిస్ అందరూ రాజకీయంలో ఉన్న రెడ్డిలు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిలు అందరు మళ్ళీ పక్క పార్టీలు ఉన్న రెడ్డిలు కూడా వీళ్ళతో చేతులు కలుపుతారు ఇండైరెక్ట్గా, వాళ్ళ పనులు ఉంటాయి అన్నీ చేసుకోవడం. మరి వాళ్ళ అవినీతి కనబడతలే. మరి కొండా సురేఖని మాత్రమే ఎట్లా టార్గెట్ చేస్తున్నారు మీరు? అందరు రాజీనామాలు చేయాలి ఆ మాటకు వస్తే. అంటే ఒక మహిళగా నేను అవినీతిని ఎంకరేజ్ చేయట్లే, అందుకే చెప్తున్నా. కొండా సురేఖ పేషీలో కూడా అవినీతి జరిగింది, స్టిల్ జరుగుతుంది. అది కొండా సురేఖ తెలిసి జరుగుతుందా, ఆమె నమ్మించి గొంతు కోసి మోసం చేసి వెనకకెళ్ళి గోతులు తవ్వుతున్నారా? ఆ గోతులు తవ్వేటోడు ఎవరున్నారు ఆమె పేషీలా? గివన్నీ ఓడి పట్టవు. కానీ ఆమె సీనియర్, ఆమె ఇంతమంది కాంగ్రెస్ మొగోళ్ళ మధ్యలో ఆడవాళ్ళు ఇక్కడ వరకు రాణించడం అంటే మామూలు విషయమా? మహిళా కమిషన్ పదవి ఇచ్చినావు, ఎందుకు తొక్కుతున్నావో చెప్తా. ఆ సునీతారావుని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని తెగ ప్రయత్నించినారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మహిళా వింగ్ నీకంటే బాగా పనిచేసింది ఆమె సునీతారావు. ఆమె వ్యక్తిగతంగా ఏమన్నా కానీ కానీ కాంగ్రెస్ పార్టీ కోసము నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు పని చేసిండండి? గంటల తీసుకొచ్చి మహిళలందరినీ తీసుకొచ్చి ధర్నాలకు రాస్తారోకలకు కూసబెట్టి ఏదో ఒకటి చేసింది కదా. నువ్వు కదా మోసం చేసిన, ఓడిపోయే సీట్ ఇచ్చింది ఎవడు? అక్కడ గెలవదని మీకు కూడా తెలుసు. ఓడిపోయిన సీట్ ఇచ్చింది మీరే, డబ్బులు ఇవ్వండి మీరే. హైకమాండ్ డబ్బులు ఇచ్చినా నొక్కేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వండి మీరే. ఎట్లాగో ఓడిపోతావు కదా, ఎందుకు ఇవ్వాలని ఆమెను తొక్కిపెట్టిరా? సునీతారావుని తొక్కిపెట్టిండ్రా ఒక మహిళగా? కొండా సురేఖ తొక్కిపెడుతుర్రా? ఇప్పుడు చెప్తా ఇక విను. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచ రాజకీయం చేస్తుందో. మా అధినేతనేమో సోనియా గాంధీ మహిళ, ప్రియాంక గాంధీ మహిళ, ఈడనేమో గిది కథ. నేరెళ్ల శారదకు ప్రోటోకాల్ ఏది? ప్రోటోకాల్ వెహికల్స్ ఎక్కడ నేరెళ్ల శారదకు ఉన్నాయా? ఎవరు అడ్డుకున్నాడు ఇవ్వకుండా? అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి అడ్డుకోలే. మహిళా కమిషన్ పోస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి క్యాబినెట్ హోదా ఎక్కడ? అక్కడ ప్రోటోకాల్ ఎక్కడ? ఆమె ప్రోటోకాల్ వెహికల్స్ ఎక్కడ? ఆమె నారాయణకు పోతుందా, చైతన్యకు పోతుందా, గవర్నమెంట్ స్కూల్స్ను వదిలేస్తుందా పక్కన? మళ్ళీ అది వేరే సబ్జెక్టు. కానీ ఎక్కడా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏమిస్తున్నావు మహిళలకి? నువ్వు రెస్పెక్ట్ అక్కడ ఏమిస్తున్నట్టు? సరే, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇక చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవ్వరు తృప్తిగా లేడు కాంగ్రెస్లో, ఎవ్వరు లేరు. అందరు కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నారాజు. ఎవడయ్యా బాగుపడుతుండు కాంగ్రెస్ పార్టీలో అంటే సోకాల్డ్ రెడ్డిలు ఎవరన్నా ఉంటే అది కూడా మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఇంకెవ్వడు బాగుపడతలే. బాగుపడ్డం అంటే స్కాములు చేసి బాగుపడుతున్నారు. మిగతా వాడు ఒక 10 రూపాయలు తింటే వాడు 10 రూపాయలు తిన్నాడని 100 సార్లు చెప్తున్నారు. ఇది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు కొట్టుకొని అయిపోయింది పరిస్థితి. కేల్కతం దుకాణం బంద్ చేసిరు ఇక కాంగ్రెస్. 15 సంవత్సరాలు మీ నాయకులను చూడాలన్నా భయపడతారు ప్రజలు, భయపడతారు. నెక్స్ట్ మంత్రిలా శ్రీధర్ బాబు గెలవడు, రాసి పెట్టుకోండి, గెలవడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడు, మదిరలో బట్టి విక్రమార్క గెలవడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలవడు, ఎవ్వరు గెలవరు. ఇదే పార్టీ నుంచి పోతే రాజగోపాల్ రెడ్డి గెలవడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడు. అంటిల్ అన్లెస్ మీరు కార్యకర్తల్ని పట్టించుకోకుండా, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా అహంకారంతో బెర్రవీగుతూ తిరుగుతున్నారు. ఈ అహంకారం మీకు బుద్ధి చెప్తుంది రానున్న ఎలక్షన్స్లో అని చెప్పి నేను మరొక్కసారి క్యాబినెట్ మంత్రులందరికీ తెలియజేస్తా ఉన్నా. గెలవరిగా ప్రచారం మీ మొక్కలే యూస్ చూసి నియోజకవర్గంలో బోర్ కొడుతుంది. పోనీ మీరు ఏమైనా పని చేస్తున్నారా అంటే ఏం చేయట్లేదు. మీరు మెక్కడం తప్ప చేసుడు ఏం లేదు ఆడ. మీరు మెక్కడమే, చేయడం ఏం లేదు. గత ప్రభుత్వాన్ని బూచి లెక్క చూపించారు. బూచి అగో దయం వస్తుంది అని చూపించి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మీరు కూడా దయాలు అయిపోయినారు. సో అంటే నేను చెప్తున్నా, అది కొరివిదయం అయితే మీరు అదేదో ఉంది కదా మోహిని పిశాచో ఏదో పిశాచి, అట్లా అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం? నిరుద్యోగులు ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు, బస్సులలో కొట్టుకుంటున్నారు, మనశ్శాంతి లేదు, బస్ స్టాప్లో ఆపుతలేరు.
ఇటు ఆర్టీసీ వాళ్ళకి ఇబ్బందే, అటు మహిళలకు ఇబ్బందే, సమయానికి ఇంటికి పోతలేరు. చెప్పండి రేవంత్ అన్న, మీ ప్రభుత్వంలో ఒక్క శాఖ చెప్పు, నీతిగా నిజాయితీగా పోతున్న ఒక్క శాఖ చెప్పు. అవి చెప్పరు, తెలియదు మీకే. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకే తెలియదు. పెడితే పెట్టుకో, ఇంకా మస్తు కేసులు ఉన్నాయి నా మీద. ఇంకో 3-4-5 కేసులు అవుతాయి. నిండా మునిగిన కషాలేంది చెప్పు, నిండా మునిగిన కషాలేంది చెప్పు. చలి పెడుతుందా నిండా మునిగిన తర్వాత? ఇది తెలంగాణ పరిస్థితి. ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడాలి సేపు? మా పదవి మీ పదవి, గడిది గుడ్డు బందర్ లడ్డు, అది ఇది ఇది అది. జూబ్లీహిల్స్లో గెలిచి చూపియండి దమ్ములు ఉంటే. ఈసారి చెప్తా నేను, బై ఎలక్షన్లో గెలుస్తారా? అసలు ఫస్ట్ ఈ బై ఎలక్షన్లో ఎంఐఎం మీకు సపోర్ట్ చేస్తుందా? ఓట్లేమని చెప్తుందా కాంగ్రెస్కి? కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి ఆలోచించండి. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి ఆలోచించండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో. ఓకే, నాకు తెలిసి ఇంకో 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుండొచ్చు బై ఎలక్షన్కి.